తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్టులు బయటపడుతున్నాయి. మొదట తెలంగాణకే పరిమితమైన ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీని తాకింది. మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ షర్మిల ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు పలువురిని విచారించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ట్విస్టులు బయటపడుతున్నాయి. మొదట తెలంగాణకే పరిమితమైన ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీని తాకింది. మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ షర్మిల ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు పలువురిని విచారించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ రవి, అయితే తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది కీలక దశకు చేరుకుంది. కీలక మలుపుకు కూడా తిరగబోతుందని తెలుస్తుంది. అదేవిధంగా సిట్ నుండి ఎవరైతే బాధితులు గాని ఇటు సాక్షులు గాని ఉన్నారో సిట్ నుండి వాళ్ళకు నోటీసులు ఫోన్ కాల్స్ కూడా వెళ్తున్నాయి. అదే క్రమం లోపల అయితే మాజీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అయితే తల్లి విజయమ్మ ఫోన్ అండ్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా వారికి సమాచారం కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందే అయితే వైఎస్ షర్మిల అయితే ఇంతకు ముందే నా ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్టు సమాచారం ఉంది అంటూ కూడా తెలపడం జరిగింది. ఈ దాని నేపథ్యం చూసుకుంటే ఈరోజు తెలంగాణలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయని తెలుస్తుంది. అయితే ఈ యొక్క మెయిన్ గా షర్మిల ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా గత ఎన్నికల నేపథ్యంలో అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రమం లోపల వైఎస్ఆర్సీపీ నుండి కూడా అయితే తన యొక్క మూవ్మెంట్ ని గమనిస్తున్నారు అంటూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ అయినట్టు గుర్తించారు. అయితే సిట్ అధికారుల నుండి సమాచారం కూడా అందింది కాబట్టి త్వరలో వాంగ్మూలం ఇవ్వడానికి రమ్మని తెలిపినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే షర్మిల విజయమ్మ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ అధికారుల ముందు హాజరు అవుతారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రోజు కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. కాబట్టి అదేవిధంగా అయితే ఏబిఎన్ ఎండి అయినటువంటి రాధాకృష్ణ కూడా ఈ రోజు వాంగ్మూలం ఇవ్వడానికి కొండ విశ్వేశ్వరరెడ్డి అండ్ రాధాకృష్ణ ఇద్దరు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా భారీ ఎత్తున సాక్షులు గాని ఇటు బాధితులు గాని భారీ ఎత్తున అయితే వాళ్ళ యొక్క వాంగ్మూలం అయితే నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 618 మందిలో అయితే రాజకీయ ప్రముఖులు అండ్ అనదర్ వన్ సినీ ప్రముఖులు జర్నలిస్టులు అయితే అడ్వకేట్లు కూడా ఉన్న క్రమం లోపల వీరందరినీ కూడా విచారించే క్రమం లోపల సిట్ అధికారులు చూస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఇప్పటికే 228 వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్ గా ఈ వ్యవహారంలో కీలక దశకు చేరుకుందని చెప్పాలి. సాక్షుల యొక్క వాంగ్మూలం ఎంత పెద్ద ఎత్తున సాక్షుల వాంగ్మూలం అయితే సేకరిస్తే అంత పెద్ద ఎత్తున ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావు ఈ యొక్క సిట్ విచారణకు సహకరించట్లేదు కాబట్టి ఈ యొక్క మొత్తం టోల్గా వాంగ్మూలాన్ని అంతా సుప్రీంకోర్టులో అయితే ఈ యొక్క ప్రొడ్యూస్ చేసే ఆలోచన సిట్ అధికారులు భావిస్తున్నారు. ఏ ప్రొడ్యూస్ చేసే క్రమం లోపల సిట్ అధికారులు ప్రభాకర్ రావుకి ఏదైతే వెసులుబాటు కల్పించారో వెసులుబాటును రద్దు చేసి నాంపల్లి కోర్టులో కనుక ఆయనకు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే మాత్రం అన్ని ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సూత్రధారులు పాత్రధారులు ఎవరు చెప్తే ఇదంతా చేశారనే కోణం లోపల దర్యాప్తు వేగవంతం అవుతుంది. కాబట్టి ఆ దిశగా సిట్ అధికారులు అయితే సాగుతున్నట్టుగా తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.